దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి భయంకరమైన ఈ ఎండాకాలంలో ఆయన సన్నిధి చాటున మన సంఘస్థులు, మన ప్రియులందరినీ దాచి కాపాడి బలపరిచి ఈరోజు ఆయన సన్నిధిలో ఆరాధించడానికి మనల్ని నడిపించిన దేవునికి మరొకసారి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను ఒక శ్రేష్టమైన ఉపదేశం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై నేను చెప్పాలని ఆశపడుతున్నా. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నా మనసులో ఒకలాంటి వేదన. అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి సంఘంలో అని నేను ప్రార్థించినప్పుడు ఒకటే మాట, బైబిల్లో ఒక మాట, అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను చాలు ఏకత్వం పొంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కాదు టాపిక్. వాస్తవానికి సంఘములో చేర్చబడే ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాస విషయంలో, దేవుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఒక్కటే ఆలోచన ఉండాలి సంఘంలో చేర్చబడిన తర్వాత. అందుకని ఈ ఒక్క ఆలోచన బట్టి చాలా డినామినేషన్స్ మారిపోయారు. నేను అనుకుంటాను ఈ పరిచర్య ప్రారంభించిన దినాల్లో మన చర్చి పేరు ఏం పేరో తెలుసా? పేరు గేట్ ఆఫ్ హెవెనే. డానియల్ సార్తో ఒక బోర్డు రాపిచ్చి పెట్టారు కొట్టంలో. ఎస్, గేట్ ఆఫ్ హెవెన్ పెంతుకోస్తు ప్రార్థనా మందిరం అనేది ఉండేది. గేట్ ఆఫ్ హెవెన్ పెంతుకోస్తు, ఒక బలమైన అగ్ని, బలమైన అభిషేకం, బలమైన పరిచర్య, దేవుని యొక్క స్వారూప్యంలో మార్చబడ్డానికి వాక్యపు బోధన ఆ రోజుల్లో జరిగింది. అప్పుడు అందరూ ఒకే రకమైన ఆలోచన కిందకు వచ్చారు, ఒకే ఉద్దేశాన్ని కలిగి నమ్మారు, నడిచారు. నువ్వు సంఘముల్లో చేర్చబడిన తర్వాత నీకు ఎన్ని రకాలైన ఆలోచనలున్నా, ఎన్ని రకాల ఉద్దేశాలున్నా, తాత్పర్యాలు ఉన్నా, సంఘము దేవుని శరీరం ఒకటే కాబట్టి చేర్చబడిన తర్వాత నీకున్న ఆలోచనలు వదిలిపెట్టేసి మందిరంలో చేర్చబడిన తర్వాత విశ్వాస విషయంలో ఒకే ఆలోచన కలిగి ఉండాలి. దేవుని కూర్చుని జ్ఞాన విషయంలో ఒకే ఆలోచన కలిగి ఉండాలి. నేను మొన్న పాస్టర్స్ అసోసియేషన్లో నేనేం చెప్పానంటే, అయ్యా ప్రతి సంఘంలో ఒకడు కొడుకు వస్తారు, ఒకడు తల్లి వస్తారు, ఒక పిల్ల వస్తారు, కోడలు వస్తుంది. కొడుకులు వస్తే తల్లులు రారు, తల్లులు వస్తే కూతుర్లు రారు. ఇది కరెక్ట్ కాదు. మనము సమర్పణ కలిగిన వారం కాబట్టి అందరు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చించడం ఒక్క చోటుకి వెళ్ళాలి. ఒక చోటుకి వెళ్తే ఇద్దరిలో ఒకేమైన ఆలోచన ఉంటుంది, ఒకే రకమైన వాక్య బోధన వింటారు, వాక్యంలో వాళ్ళు పెరుగుతారు. కాబట్టి వాళ్ళ మధ్యలో దేవుని కూర్చున్న ఆలోచన విషయంలో కూడా తారతమ్యాలు ఉండవు. ఎందుకంటే ఏదైనా సరే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చికెన్ ఇచ్చాను అనుకోండి, అమ్మా అందరూ ఒకేలాగా వండుతారా? చెప్పండి. లగాన్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, ఫ్రై చేసే వాళ్ళు కొందరు ఉంటారు, పులుసు పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. అర్థమవుతుందా? చికెన్ ఒకటే, దాంట్లో వేసే కారం, ఉప్పు అన్నీ కూడా ఒకటే, ఒక్కొక్కరికి సపరేట్గా ఉండవు, కానీ చేసే విధానం వేరుగా ఉంటుంది కదా. అలానే సంఘాలలో కూడా, పరిచర్యలు కూడా దేవుడు వరకు ప్రత్యక్షతను బట్టి, నడిపింపును బట్టి ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఒకే చోట, భార్య బిడ్డలు ఒకే చోట, ఎక్కడైనా సరే. ఇప్పటికే నేను చెప్తాను, ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరే
కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, మీకు నచ్చిన చోటకి వెళ్ళండి. ఒకే చోట ఉండి భార్య బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, కుమారులు కానీ, బిడ్డలకి ఎవరైనా సరే ఒక మాట, ఒక పద్ధతి నేర్చుకోవడానికి ఒక చోట ఉండండి. అక్కడ వినొచ్చింది వేరు. మా మా పాస్టర్ ఇలా చెప్పాడు, మా పాస్టర్ ఇలా చెప్పాడు. అర్థమవుతుంది నా మాటలు? నేర్చుకున్న విధానాలు వేరుగా మారిపోతున్నాయి కాబట్టి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని కుమారుని యొక్క జ్ఞాన విషయంలో ఏకత్వం పొందలేకపోతున్నారు. ఆ ఏకత్వం లేని చోట ఏమొస్తాయంటే అభ్యంతరాలు వస్తాయి. ఏకత్వం లేని చోట ఒకే ఆలోచన లేని, అంటే సంఘములో ప్రకటించబడుతున్న దానికి లోబడి ఇది ఒక్కడిగా ఉండాలి అని తలంపు కలిగిన వారు ఏకత్వంలోకి మార్చబడతారు. ఇది అలా కాకుండా రకరకాల తలంపులతో వచ్చి మనం ఒక మనసుగా ఉండాలని తలంపు లేకపోతే ఏమవుతుందంటే రకరకాల తారతమ్యాలు ఉంటాయి. వాస్తవమే, వాక్యంలో కూడా ఉంది, మీలో యోగ్యుడైన వాడు ఎవడో ఎరుగు నిమిత్తం మీలో భేదాభిప్రాయాలు ఉండక మానవు అంటాడు. మరి యోగ్యుడు ఎవడు? యోగ్యుడు ఎవడండి? నాకు ఉన్న ఉద్యోగాన్ని బట్టి, నేను చెప్పగలిగిన దాన్ని బట్టి నేను యోగ్యుడినా? కాదు. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. మనుషులు మెచ్చుకునే విధంగా, మనుషుల కోసం కాకుండా ప్రభు కోసం బ్రతకగలిగిన వాడు యోగ్యుడు. ఎవరిని మెచ్చుకుంటాడు ప్రభు? ఎవరిని మెచ్చుకున్నాడు ప్రభు? ఇద్దరు దేవాలయానికి వెళ్తే నేను ఇచ్చాను, చేశాను అన్నవాడిని మెచ్చుకోలేదు. తగ్గించుకొని ఒప్పుకొని క్షమాపణ కోరిన వాడిని దేవుడు మెచ్చుకుని నీతిమంతుడికి తెచ్చాడు. తగ్గింపు కలిగిన వాడిని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్న వాడిని దేవుడు యోగ్యుడిగా ఎంచుతాడు. దాన్ని యోగ్యమైన ప్రవర్తన అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి సంఘములో చేర్చబడిన తర్వాత నువ్వు ఎవరైనా సరే ముందు మళ్ళీ ఏముండాలి? ఒక మాట. అందుకే పై వచనాలన్నిటిలో బాప్తిసం ఒకటే, దేవుడు ఒకటే, పునరుద్ధానం ఒకటే, అన్నీ ఒకటే అన్నప్పుడు మళ్ళీ మనస్తత్వాలు ఎందుకు మారిపోతున్నాయి? వేరువేరుగా ఆలోచిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏం పొందలేదు. సంఘములో చేర్చబడిన వాక్యము ద్వారా వారి ఏకత్వం పొందలేకుండా విశ్వాస విషయంలో తమను తాము వేరుపరుచుకుంటున్నారు, జ్ఞాన విషయంలో తాము వేరుపరుచుకుంటున్నారు. కానీ ఏకత్వం పొందిన వారే సంపూర్ణతలోకి సాగిపోతారు. ఈ ఏకత్వం పొందాలి అంటే మన స్థితి ఏంటో మనకు అర్థం కావాలి. అర్థమవుతున్న మాటలు? ఏకత్వం రావాలి అంటే ఏం చేయాలి? ఎవరి బాధ్యత, ఎవరి స్థితి ఏంటో, సంఘములో ఎవరు ఎలాంటి స్థితి దేవుడు అనుగ్రహించడం దాన్ని కలిగి సృహలో బ్రతకాలి. అలా లేకపోయిన చోట ఏమొస్తాయంటే అభ్యంతరాలు వస్తాయి. ఈ అభ్యంతరాలను బట్టి వాళ్ళ జీవితంలో శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి ఈరోజు మన సంఘంలో చేర్చబడిన తర్వాత నా పాత్ర ఏంటి, నా స్థితి ఏంటి, నేనేంటి అనే ఆలోచన ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, నేను ఒక శ్రేష్టమైన మాటను ఈరోజు మోసుకొచ్చాను. ఆ విధంగా నువ్వు బ్రతకగలుగుతావేం లేదో ఒకసారి ఈరోజు పరిశీలించుకో. దేవుని సంఘానికి అభ్యంతరకరంగా ఉంటే వారికి శ్రమ అని బైబిల్లో ఉంది. అది నా మాట కాదు. దాన్ని బట్టి వారి జీవితాలు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఎప్పుడు చూసినా సరే ఒకలాంటి బాధతో, దుఃఖంతో బ్రతుకుతుంటున్నారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే సంఘంలో చేర్చబడిన వారు విశ్వాస విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. దేవుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం కలిగి ఉన్నారు. అలా ఏకత్వం కలిగిన వారు మాత్రమే సంపూర్ణులు అవుతారు. అది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత దాటి సంపూర్ణం అయ్యి దేవుని స్వరూపంలోకి మార్చబడిన సంఘంగా వారు ఉండబడతారు. అలా ఒక సంఘం ఏకత్వం పొంది బ్రతకాలంటే సంఘములో చేర్చబడిన ఏ వ్యక్తి అయినా సరే, ఈవెన్ పాస్టర్ గారు మొదలుకొని ఏ వ్యక్తి అయినా సరే వారికి ఇచ్చినటువంటి స్థితిని గమనించాలి. ఫస్ట్ వారి యొక్క రోల్ ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి, సంఘంలో వాళ్ళు చేర్చబడిన తర్వాత వారు ఏ విధంగా ఉండాలి, ఎందుకు అవి ఏం చేయాలి అని తెలుసుకోలేని స్థితిలో చాలామంది ఈరోజు అభ్యంతరకారకంగా మారుతుంది. ఆ లెంట్ డేస్ స్టార్ట్ అయిన కొత్తలో నేను కందులాపురం కాలనీలో లూథరన్ చర్చ్లో ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఇంతకుముందు ఆ సిఎల్ఆర్లో పనిచేసిన ఒక అటెండర్,
ఆ సంఘములో సభ్యుడిగా ఉండి మంచి సింగర్. ఎలా పాటలు పాడతాడంటే ఎంత బాగా అంటే యేసన్న గారి పాటలు మక్కికి మంకి దించాడు. ఈయన చాలా బాగా పాడుతున్నాడు అని అనుకున్నాను. తర్వాత నాకు వాక్యం చెప్పడానికి ముందు ఆయనకు ఒక 20 నిమిషాల వాక్యం ఇచ్చారు. ఆయన శ్రమ దినాలు కాబట్టి శ్రమలో కృంగిన ఎడల చేతకాని వాడగును అనే పాయింట్ తీసుకొని ఆయన బ్రతుకులో వచ్చిన శ్రమ ఆయన ఏ విధంగా తట్టుకున్నాడు, ఆ టైంలో ఎవరు రాలేదు అని, అంటే ఆ వాక్యంలో ఆ శ్రమ తను ఏ విధంగా అనుభవించాడు, ఆ టైంలో ఎవరు రాలేదు, ఎవరు ప్రోత్సహించలేదు అని, శ్రమ నుంచి తప్పించగలిగిన దేవుని కాకుండా శ్రమలో తను ఎట్లా కాపాడబడ్డాడో, శ్రమలో తను ఎలా నిలబడ్డాడో, శ్రమలో ఏ విధంగా ఉన్నాడో అని అక్కడ శ్రమ నుంచి తప్పించగలిగిన దేవుని కాకుండా తన గురించి చెప్పుకున్నాడు. వాక్యం అనేది మరి గురించి చెప్పుకోవడానికి కాదు, దేవుని గురించి, దేవుని జ్ఞానం గురించి చెప్పేది ఫస్ట్. అందుకని బోధించువాడు ఆయన ఆజ్ఞలు గైకొని వాటిని బోధించాలి. ద్వితీయోపదేశకాండం మీరు 2-3 అధ్యాయాలు చదివితే అక్కడ ఉంటుంది. ఈయన మాత్రం ఏం చేశాడంటే ఇక తను ఏమై ఉన్నాడో, అంటే తన యొక్క భక్తి ఎలాంటిదో, తన యొక్క నీతి ఎలాంటిదో, ఎలా కాపాడుకున్నాడో, ఏం చేశాడో ఇది సంఘస్థులందరికీ తెలియాలి. చెప్పుకుంటే కాదు, నిలబడితేనే తెలుస్తుంది. అర్థమవుతుందా? మనం గొప్పవారము, నేను గొప్ప పని చేశాను, నీతిగా బ్రతికాను అని చెప్పుకున్న దాన్ని బట్టి కాదు, ఎవరైనా సరే దాన్ని నిలబెట్టుకొని కాపాడుకోగలిగి చూపించగలిగినప్పుడే ఆ సాక్ష్యం నిలబడుతుంది. అందుకని ఎన్నోసార్లు చెప్తాను, సాక్ష్యం అనేది ఒక నిమిషంలో దేవుడు జరిగించిన కార్యం కాదు. కొన్ని సంవత్సరాలు కాపాడుకున్నటువంటి వాస్తవ జీవితం సాక్ష్యం, కాపాడుకున్న నీతి సాక్ష్యం, యథార్థత సాక్ష్యం. ఈయన వాక్యం చెప్పిన తర్వాత నేను వాక్యం చెప్పాను. తర్వాత ఆ రోజు మాకు ఒక గ్లాస్ నిండా పాయసం ఇచ్చారు. పాయసం ఇస్తూ, బ్రదర్ మీరు ఏం వాక్యం చెప్పారు ఏంటి, నాకు తెలుసు కాబట్టి ఏం చెప్పారు అంటే శ్రమల గురించి చెప్పాను. ఎవరి శ్రమలు? యేసుక్రీస్తు పడ్డ శ్రమలు చెప్పారా అని నేను ఒక మాట చూపించాను. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చూడండి, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మను దేవుని శక్తి కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని. మాటలు చెప్పడం చాలా ఈజీ, వాక్యం చెప్పడం చాలా కష్టం. నేను కూడా మాటలు అక్కడికి వచ్చి మాట్లాడమని మాట్లాడలేను, ఎవరి దగ్గర మాట్లాడమని మాట్లాడను. ఇక్కడ నిలబడిన తర్వాతనే అదేంటో కానీ ఏదైనా నేను మాట్లాడగలను. అది లోక సంబంధం కాదు, వాక్యానుసారంగానే మాట్లాడగలను. దేవుడు కూడా వాళ్ళకు సంభవించి దృష్టాంతంగా మనకు కనపరిచాడు. ఆ మాట అంటాడు, వాళ్ళ జీవితంలో జరిగిన దాన్ని బట్టి మనకు జ్ఞానం కలగడానికి, బుద్ధి కలగడానికి, అంటే వాళ్ళు ఇలా ప్రవర్తించి ఇలా నష్టపోయారు, ఇలా ప్రవర్తించి ఇలా ఇబ్బంది పడ్డారు కాబట్టి మనమైన బుద్ధి తెచ్చుకోవడానికి వాళ్ళకి సంభవించి అవి దృష్టాంతంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, మనకి దేవుడు ఇచ్చాడు, అవి వాళ్ళకి సంభవించాయి. మనకు సంభవించకుండా, మనం అనుభవించకుండా, మనం జాగ్రత్త పడడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, జ్ఞానంగా బ్రతకడానికి లోకంలో వారికి సంభవించి దుష్టాంతములుగా దేవుడు మనకు వాటిని బయలుపరిచాడు. వాటిని బట్టి మనం వాక్యం చెప్పాలి అని నేను చెప్పాను. అంటే నాకు పాటలు పాడడం ఇష్టమే, కానీ వాక్యం చెప్తే ఎక్కువ గౌరవం. నేను నవ్వాను. అదేంటి అంటే బైబిల్లో 141 కీర్తనలు ఏమనుందంటే,
వారి నోట స్తోత్ర గీతము కొత్త కీర్తన ఉంటుంది. దాన్ని బట్టి అందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. నువ్వు అంత బాగా పాటలు పాడావు, నువ్వు పాటలు పాడిన దాన్ని బట్టి నా మనసు ఎంతో ఆనందంగా తయారైంది. ఒకలాంటి సిద్ధపాటు దేవుడు ఆ ఏసన్న గారి పాటల్లో ఉన్నటువంటి ఆ వచనాలు ఒక్కొక్కటి వింటుంటే ఒకలాంటి ధైర్యం వస్తుంది, ఒక ధైర్యం, మనశ్శాంతి అనేది కలుగుతుంది. నేను అంత తన్మయత్వంలో విన్నాను కాబట్టి ఒకలాంటి ధైర్యం వచ్చింది. పాటలు పాడే విషయంలో, పాటలు పాడినప్పుడు ఆ పాటల్లో ఉన్న పదాలు పలికే విధానాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా నువ్వు పలకగలిగితే, దేవుని చిత్తానుసారంగా నువ్వు పాడగలిగితే, దేవుడు ముందుగానే సిద్ధ మనసు వాళ్ళ బ్రతుకులో కలగజేస్తాడు. దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడు. కానీ నువ్వు వాక్యం చెప్పాలి ఎందుకని ప్రయాసపడుతున్నావు అంటే, ఆ మధ్యకాలంలో ఒక 6 నెలలు 7 నెలలు పాస్టర్ గారు లేరు, ఎవరు లేకపోతే వాక్యం చెప్పమన్నారంటే చిన్నగా వాక్యం చెప్పిన దాన్ని బట్టి ఈయన కాస్త గౌరవం పెరిగింది. నిజమే. దాన్ని బేస్ చేసుకుని తనది కానటువంటి దాన్ని పొందడానికి ప్రయాసపడుతుంది. నేను అన్నాను, అది కరెక్ట్ కాదు కదా అంటే ఆయన అన్నాడు, నేను చెప్పిన దాన్ని బట్టి నాకు గౌరవం వస్తుంది, నాకు అది కావాలంటే కాదు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో, ఏ తలాంతి ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో అది గ్రహించకుండా, దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడో అది అర్థం చేసుకోకుండా వేరే దాని గురించి ప్రయాసపడితే నువ్వు నష్టపోతావు. పాటకులు, గాయకులు సంఘాలు స్థాపించి గొప్ప సేవ చేసే సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ మీరు జాన్ వెస్లీ గారిని తీసుకుంటారేమో ఆదర్శంగా. జాన్ వెస్లీ వాళ్ళ నాన్నగారు దాదాపుగా 30 ఏళ్ళ పరిచర్య చేసిన తర్వాత ఆయన అలాంటి వృద్ధిలోకి వచ్చాడు. స్టీఫెన్సన్ గారు ఉన్నారు, కానీ సంఘమును స్థాపించి వాక్యం బోధించే స్థితిలో ఆయన సరి కట్టుకోలేకపోయాడు. మీరు కానీ పాఠకులను, గాయకులను, స్వార్థ గాయకులను చూస్తే సంఘాన్ని నడపగలిగిన స్థితిలో వారు లేరు. వారికి ఇచ్చిన ధన్యత ఏంటంటే పాటలు పాడడం. నువ్వు అర్థం చేసుకో. దియా ప్రసాద్ గారి గురించి ఆయనకు తెలుసు. ఆయన కూడా సంఘం అంటే స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళ కుమారుడు దాన్ని సరిగ్గా జరపలేకపోయాడు. నీకు ఇచ్చిన తలాంతును నువ్వు వినియోగించుకో. ఎందుకంటే ఈయనను బట్టి పాస్టర్ గారికి చాలా ఇబ్బంది కలిగింది. మరి దాంట్లో నేను చెప్పగలను కదా, నేను చేయగలను కదా. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని నువ్వు గమనించకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి పాత్ర నువ్వు దేనికోసం నిన్ను వాడుకోవాలనుకున్నాడో, దేనికోసం నిన్ను ఉద్దేశించాడో అది నువ్వు తెలుసుకోకుండా నీకు నీవే ఇది నాది అనుకోగలిగితే దాన్ని బట్టి నువ్వు చాలా నష్టపోతావు, ఇబ్బంది పడతావు అని చెప్పినప్పుడు పాస్టర్ గారు వరప్రసాద్ గారు, నేను చెప్పలేని మాటలు మీరు చాలా చెప్పారు సార్, చాలా థ్యాంక్ యూ అని చెప్పి. చూడండి, సంఘంలో ఎందుకు తారతమ్యాలు, ఎందుకు అభ్యంతరాలు, ఎందుకు అంటే దేవుడు ఎవరు వాడుకుంటాడో తెలుసుకోలేక నేను ఘనతగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను కనిపించాలి అనే స్థితిని బట్టి ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో అనేకులు ఎదుట తమ్మును తాము కనపరుచుకోవడానికి అలాంటి అవకాశం లేకపోతే అభ్యంతరాలు కలగజేస్తున్నారు. కరెక్ట్ కాదు. అందుకని బైబిల్లో ఒక పాత్ర గురించి నేను చెప్పాలనుకున్నాను. అదేంటంటే అగ్ని పాత్ర అనేది ఒకటి ఉంటుంది బైబిల్. ఎప్పుడైనా విన్నారా మీరు? అగ్ని పాత్ర. ప్రత్యక్ష గుడారంలో దేవుడు 3 భాగాలను ఉంచాడు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ప్రాకారం అనేది 3 భాగాలు ఉంచాడు. ప్రతి స్థలంలో 3 ఉపకరణాలను పెట్టాడు. అతి పరిశుద్ధ స్థలంలో దేవునికి నిబంధన మందసం ఉంది, కరుణాపీఠం ఉంది. పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పటికీ ధూపవేదిక ఉంది, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంది, దీప వృక్షం కూడా ఉంది. ప్రాకారంలో వచ్చేటప్పటికి గంగాలము, బలిపీఠం ఉంది. నేను అన్ని కూడా రాత్రి చాలా రాసుకున్నాను. ఈ 3 ఏంటి 3 అని చాలా ఉన్నాయి, కాకపోతే టైం లేదు కాబట్టి వాటి గురించి చెప్పను. కానీ అక్కడ దేవుడు వాడినటువంటి ద్వారవాలు 3, తర్వాత మందసంలో ఉన్న వస్తువులు ఒక్కో దాంట్లో 3 రకాల మందసాలు ఉన్నాయి.
ఆ విధంగానే 3 రకాల జంతువులు బలికి అర్పించబడ్డాయి, 3 రకాల రంగులు ఉపయోగపడ్డాయి. ఆ విధంగా 3 రకాల లోహాలు దేవుడు ఉపయోగించుకున్నట్టుగా నేను కనుగొన్నాను. దాంట్లో ప్రతి ఒక్క ఉపకరణం, ప్రతి ఒక్క వస్తువు, ఒక్కొక్క దాని గురించి దేవుడు ఒక ప్రత్యేక పనిని ఉద్దేశించి తయారు చేశాడు. మందసం దేవుని యొక్క కరుణాపీఠం ఉండి దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో నిత్యము వాళ్ళు అంటే అటు ఇటు మారుస్తూ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, ఒక పక్క ధూప వేదిక ఉంటుంది, ఇటు పక్క దీప వృక్షం ఉంటుంది. కాబట్టి దీప వృక్షం నిత్యం వెలుగుతూ ఉండాలి. సన్నిధి రొట్టెలున్న ఆ రొట్టెలున్న బల్లను వాళ్ళు నిత్యం సవరించాలి, ఎందుకంటే వాళ్ళకి ఆహారం అవే. కాబట్టి నిత్యము కూడా యాజకుడు ఏం చేయాలంటే ధూప వేదిక మీద 4 రకాల పొడులను కలిపి ధూపం వేయాలి. ధూపాన్ని ఆగ్రహించిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన మాటను ఈ యాజకుడు తీసుకెళ్ళి ఎవరైతే బలి అర్పించారో ఆ బలి అర్పించిన వ్యక్తికి చెప్పాలి. ఇది ప్రాసెస్. ఒక వ్యక్తి గొర్రె పిల్లను ఏదైనా తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ గొర్రెను ఆయన యాజకుడు ఏం చేస్తాడు, పరిశీలించి అది మచ్చ ఉందా, డాగు ఉందా, లోపం ఉందా అని పరిశీలించి ఏ డాగు మచ్చ ఏది లేదన్న తర్వాత దాన్ని వధించి ఆ రక్తాన్ని వారి మీద చిలకరించి, బలిపీఠం మీద చిలకరించి, చర్మం ఒలిచివేసి, ఏ అవయాలను వాటి తీసివేసి, అక్కడున్న కొవ్వును దహించి వేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే పశ్చాత్తాపడి పరిహారార్థంగా బలి తెచ్చాడో వారి విషయంలో ఒక సమాధానం చేకూర్చే విధంగా ఈయన ఏం చేయాలంటే లోపలికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ధూప వేదిక మీద వారు తెచ్చిన నైవేద్యాన్ని అర్పించి ధూపం వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఆ ధూపాన్ని, ఆ వాసన ఆగ్రానించి ఆస్వాదించి వారికి ఏదైనా ఒక మాట తెలియజేస్తే ఆ మాటను తీసుకొచ్చి ప్రజలకు చెప్పాలి. ఇది యాజక క్రమం. ఈ క్రమంలో అనేక రకాల వస్తువులు ఉపయోగపడ్డాయి. వాటిలో అతి చిన్న వస్తువు ఏంటంటే అగ్నిపాత్ర. బలిపీఠం ఉన్న బలి పశువును దేవుడు ఆకాశము నుంచి అగ్ని దించి దహించి వేసిన తర్వాత ఆ నిప్పులను, బలిపీఠం మీద ఉన్న నిప్పులను తీసుకువెళ్ళి ధూప వేదిక మీద నిప్పులను వేసి ఆ నిప్పుల మీద వారు తెచ్చిన నైవేద్య సంబంధమైనటువంటి 4 రకాలైన పొడులను వేసినప్పుడు సాంబ్రాణి వేస్తాం చిన్నపిల్లలకు. అలా వేస్తే ఆ వాసన సువాసనగా మారుతుంది. అది ఒక క్రమం. ఇప్పుడు ఏంటంటే ఈ అగ్నిపాత్ర చాలా చిన్నది, ఒకటి కాదు చాలా ఉంటాయి. ఎందుకంటే రకరకాలమైన వ్యక్తులు వస్తుంటే అందరూ కూడా ప్రాచిత్తం చేయడం. ఆ అగ్ని పాత్రలో ఈ నిప్పులు పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళి పరుగున పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూప వేదిక మీద వేసి తర్వాత ధూప వేదిక మీదకి వేయాలి. ధూపం వేయాలి. ధూపం అంటే ఏం చెప్పుకున్నాం? ప్రార్థన. ధూప వేదిక. అందుకనే సొలొమోన్ అంటాడు, అయ్యా ధూపం వేయడానికి మందిరాన్ని కట్టించాను అంతే, ఎందుకంటే ఆకాశాలు నేను పట్టజాలవు కదా, అంటే ప్రార్థించడానికే. అంటే ఒక ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళు ఆగ్రహించి, దేవుడు ఆగ్రహించి వారికి మాట తయారు చేయాలి. మాట రావాలి అంటే మధ్యలో ఏమవసరం అంటే నిప్పులు అవసరం. ఆ నిప్పులను భరించగలిగిన పాత్రను ఏమంటారంటే అగ్నిపాత్ర అంటారు. చూడండి, అగ్నిపాత్ర చాలా చిన్నది, కానీ దానికి వాల్యూను కానీ మనం అర్థం చేసుకోగలిగితే చాలా పెద్దది. నేనేమంటున్నానంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక స్థితి ఇస్తాడు. చేసింది దేవుడే, ఇచ్చింది దేవుడే. నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీ స్థితిని మార్చుకోలేవు. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. కాబట్టి నీ స్థితి ఏంటో దాన్ని కలిగి నువ్వు బ్రతకడం, ఆ ఏకత్వంలోకి రావడం నువ్వు అభ్యాసం చేసుకోవాలి. ఒకవేళ నీ స్థితి చిన్న అగ్ని పాత్రగా ఉంచితే సంఘములో, ఇప్పుడు అన్ని పాత్రలనేమో బంగారంతో చేశాడు, ఈ పాత్రను ఏం చేశాడు? ఇత్తడితో చేశాడు అని మీరు కానీ నిర్గమకాండం 38వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నిర్గమకాండం 38వ అధ్యాయం 3వ వచనంలో, అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను
దాని అగ్ని పాత్రను చేయవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అగ్ని పాత్రను ఈ అగ్ని పాత్ర అంటే మందిరములో ఉన్న ఉపకరములన్నిటిలో చాలా చిన్నదే. మీరు కానీ గమనిస్తే మన ఆరాధన వాక్యంలో ఒక మాట చదివాం, దేవా నీ మందిరములో ఉన్న ఆవరణంలో ఉన్న అన్ని కూడా ప్రభావం కలిగిన, దేనికి తక్కువ దేది పెద్ద అనేది లేదు, అది మనం క్రియేట్ చేసుకున్నదే. ఈ చిన్న అగ్నిపాత్ర దేవుడు ఎంత పెద్ద పనికి వాడుకుంటున్నాడు అంటే బలి అర్పించిన తర్వాత అతనికి సమాధానం రావాలంటే ఈ అగ్నిపాత్రలో నిప్పు వేసుకున్న తర్వాత నిప్పుని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాలి? ధూపవేదిక దగ్గరికి తీసుకెళ్ళి ధూపవేదిక మీద వేసి ఆ నిప్పుల మీద ఈ హోమద్రవ్యాన్ని చల్లితే వస్తుంది. అంటే బలి అర్పించిన దూడ ఉన్నా, ఒకవేళ అక్కడ జంతువు ఉన్నా, దహించిన దేవుడు ఆ యొక్క అంగీకరించిన ప్రాచిత్తం కలిగిన వారికి సమాధానం రావాలి అంటే, వారికి సమాధానం రావాలంటే ఏం చేయాలంటే ఈ నిప్పులు ధూపవేదిక మీదకి రావాలి. ఈ నిప్పులను భరించి, నిప్పులను క్యారీ చేయగలిగి, భరించగలిగి, దాన్ని ఒక చోటు నుంచి ఒకటికి తీసుకెళ్ళగలిగిన స్థితిలో ఒక వ్యక్తి ఉండాలి. అలా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క ద్రవ్యం వేసిన తర్వాతనే దేవుడు ఆగ్రహించి ఒక సమాధానం చెప్తాడు, ఒక ఆన్సర్ చెప్తాడు. అది తీసుకొచ్చి మాత్రమే ఆ యొక్క ప్రాచిత్తం చేసినటువంటి వచ్చిన వ్యక్తికి చెప్పాలి. అంటే దహన బలి పశువు ఉండినా, బలిపీఠం ఉండినా, అగ్ని ఉండినా వారికి సమాధానం ఎప్పుడు వస్తుందంటే ధూప వేదిక మీద ఆ యొక్క ధూపం వేయబడినప్పుడే. ధూపం వేయాలి అంటే నిప్పు ఉండాలి కదా. నిప్పు అంటే ఆ నిప్పులను భరించి ఒక పాత్ర ఉండాలి కదా. ఆ పాత్రను బట్టి ఇప్పుడు సర్వము దేవుడు అక్కడ మందసం, దేవుని సన్నిధి ఉన్న మందసం ఉండినా, గంగాళము, అన్ని పెద్ద పెద్ద వస్తువులు ఉండిన ఒక చిన్న వస్తువుకు దేవుడు ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పాడు. అదేంటంటే నిప్పులను భరించి వారి పక్షాన దేవుని సన్నిధిలో ధూపం వేసి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఇంత పెద్ద పరిచర్యలో అంటే ప్రత్యక్ష కూడా పరిచర్యలో పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి, కానీ చిన్న వస్తువైన అగ్నిపాత్ర కూడా దేవుడు ఏంటంటే ఒక పెద్ద బాధ్యతనిచ్చాడు. అదేంటంటే నిప్పులను భరించి, నిప్పులను ఎక్కడేయాలి? ధూప వేదిక మీద వేయాలి. ఇప్పుడు అక్కడ బలిపీఠం ఒకటే, మందసం ఒకటే, ధూప వేదిక ఒకటే, సన్నిధి రొట్టెల బల్ల ఒకటే, అన్నీ ఒకటే, కానీ ఈ అగ్నిపాత్రలు మాత్రం చాలా ఉంటాయి. ఈ అగ్నిపాత్రలు చాలా, ఎందుకంటే అనేకుల పక్షాన విజ్ఞాపన చేసే పాత్రలు, అనేకుల పక్షాన వారి బాధలు, వేదనలు దేవుని సన్నిధికి తీసుకోగలిగేవి. నేనేమంటున్నా అంటే ఈరోజు సంఘంలో నీ స్థితి చిన్నది, నాది కొద్దిది, లేకుంటే ఉన్న వాళ్ళని గౌరవిస్తారు, లేకపోతే గౌరవించలేదు అనే తలంపు కలిగితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చిన్న అగ్నిపాత్రగా నువ్వు మార్చగలిగితే చాలు. సంఘం యొక్క ప్రార్థన ధూపం దేవుని సన్నిధిలో చేరడానికి నీ వంతు నీవు చిన్నదానిగా, చిన్నవాడిగా నిన్ను తగ్గించుకొని వారి యొక్క బాధను, వేదనను, దుఃఖాన్ని నువ్వు భరించగలిగితే, చూడండి అగ్నిపాత్ర అగ్నిని భరించి ఏం చేస్తుంది? వారికి దేవుని సన్నిధి ధూపానికి సహాయపడుతుంది. అంటే మనము ఒకవేళ లోకములో గొప్పవారం కాకపోవచ్చు, ధనవంతుని కాకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, అయినా సరే దేవుని మందిరంలో ఒక ఉపకరణంగా నువ్వు ఉండగలిగితే ఆ ఉపకరణం చిన్నదైనా సరే, ఒకవేళ నిన్ను ఒక చిన్న పాత్రగా ఉంచాడు, నేను గంగాళంగా ఉంచలేదు, లేకుంటే ధూపవేదికగా ఉంచలేదు, నువ్వు ఒక చిన్న పాత్రగా ఉంచాడు దేవుడు. దానిని బట్టి నీ పాత్రకు నువ్వు న్యాయం చేసే విధంగా దేవుడు వాడుకోవడానికి, ఎవరు వాడుకుంటాడు దేవుడు? బైబిల్లో చాలా శ్రేష్టమైన మాటలు. ధనవంతుల ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, వెలగల పాత్రలు ఉంటాయి, అన్ని పాత్రలు ఉంటాయి, కానీ యజమానుడు వాడుకున్నది ఏంటంటే పరిశుద్ధత కలిగిన పాత్రనే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీరు కానీ తిమోతికి రాసిన రెండో పత్రిక చదవమ్మా. రెండో పత్రికగా
ఉమ్, ఉమ్. ఆ, కర్రవియు 2:20. వాటిలో కొన్ని గంతకు కొన్ని ఘనహీతనకు ఉపయోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప గొప్ప పాత్రలు ఉంటాయి, కానీ దేవుడు ఎలాంటి పాత్రను వాడుకుంటాడు అంటే ఘనతకు ఉపయోగించేవి కాదు, ఘనతకు నేను వాడబడాలని కాదు, లేకుంటే ఘనతకు నేను వినియోగించబడాలని కాదు. నాకున్న స్థితిని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, ఆ స్థానాన్ని బట్టి చిన్నదైనా సరే పరిశుద్ధత కలిగిన వాడైతే, వాటిలో చేరకుండా డబ్బు, ధనము, లోక సంబంధం వ్యామోహంలో ఉండకుండా దేవుని పనిలో నమ్మకంగా నిజాయితీగా తన్ను తాను ఉండగలిగి చేయగలిగిన స్థితిలో పరిశుద్ధపరచుకొని, ప్రత్యేకపరచుకొని, నిష్ఠ కలిగి, సమర్పణ కలిగి, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన కలిగిన వారిని, అలాంటి వారిని ఆయన వాడుకోవడానికి అదే ఒక అర్హతగా దేవుడు స్వీకరిస్తున్నాడు. పరిశుద్ధపరచుకున్న వారిని దేవుడు వాడుకుంటాడు. చూడండి, ఇప్పుడు ఈ చిన్న పాత్ర కూడా అగ్ని సమస్తాన్ని పరిశీలిస్తుంది. ఒకవేళ బంగారు పాత్ర ఎందుకు వాడలేదు అంటే బంగారానికి సట్టన్ ఆ వేడి తట్టుకుంటే దాని తర్వాత ఏమవుతుంది, బంగారం కరిగిపోతుంది. మీరు పెద్ద పెద్ద వంటకాల్లో కానీ ఎక్కడైనా చూస్తే ఎక్కువ ఏం వాడతారంటే ఇత్తడి వాడతారు. కారణం ఏంటంటే ఇత్తడి చాలా వేడిని తట్టుకోగలదు. దేవుడు అందుకనేమో కొందరిని సంఘంలో ఇత్తడి పాత్రలుగా చేసి వాళ్ళ బ్రతుకులో ఎంత బాధ అయినా, ఎంత వేదన, ఎంత దుఃఖమైనా సరే వాటిని సహించి సంఘము కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అవమానాలైనా సరే, ఎన్ని నిందలైనా సరే పడుతూ సంఘం సంఘం క్షేమంగా ఉంటే చాలు, ప్రతి కుటుంబం దేవుని సన్నిధి కనిపించాలి. వయసు మీద పడినా సరే, ఆరోగ్యం సహకరించకపోయినా సరే, వారిలో భారాన్ని వదిలిపెట్టకుండా, అంటే శరీరం సహకరించకపోయినా సరే నేను కూడా ఉపయోగపడాలి అని చాలామంది భారంగా ఉన్నా సరే, కష్టంగా ఉన్నా సరే, ఆ బాధను, ఆ నిప్పును తన హృదయంలో ఉంచుకొని భరిస్తూ కూడా వాడబడుతున్నారు. మంచిదే. అలాంటి వారి ప్రార్థన దేవుని సన్నిధి ధూపంగా మార్చబడి ఈరోజు మనమందరం కూడా క్షేమంగా ఉన్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటి అంటే, సంఘములో మన పాత్ర ఘనతకో, గొప్పకో, ఇంకొక అధికారానికి కాదు. దేవుడు వాడుకునేది ఎవరినంటే పరిశుద్ధత కలిగిన వారిని, ప్రత్యేకించుకున్న వారిని. ఆ ప్రత్యేకత, పరిశుద్ధత మనం కాపాడుకోగలిగి దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే ఆ పాత్రను దేవుడు వాడుకుంటాడు. ఎలా అంటే ఆ పాత్ర చిన్నదైనా సరే పెద్ద కార్యం చేసే విధంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మేము చిన్నవారము, మేము కొద్ది వారము, మనం ఏమీ లేని వారము ఇవి కాదు. నువ్వు ఏమీ ఉన్నా లేకపోయినా సంఘ భారాన్ని కలిగి కష్టమైన, నష్టమైన, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు చూడు, చాలా అది దేవుడు అది కోరుకుంటున్నాడు. నిన్ను పొగిడినా పొగడకపోయినా, ఎవరైనా అబ్బా నువ్వు చాలా బాగా చేసావు అన్న అనకపోయినా సరే, ఇది నా బాధ్యత, ఇది నా పని, దేవుని పని అనుకుంటూ నువ్వు చేస్తున్నావు చూడు, దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అలాంటి స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు. మన కొందరు చూస్తే అలానే అనిపిస్తుంది, ఈ వయసులో వీళ్ళకి ఇది అవసరమా, ఇంత భారం అవసరమా, ఇంత త్యాగం అవసరమా, ఇంత వేదన అవసరమా? అది వారి కోసం కాదండి, దేవుని కోసం, సంఘ క్షేమం కోసం. కాబట్టి ఈరోజు సంఘంలో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే చిన్నదైన ఒక అగ్నిపాత్రగా మార్చబడాలి. దేవునికి అంటే ఒకరు జీవితాల సమాధానం కలిగించే విధంగా ధూపం వేస్తేనే దేవుడు మాట్లాడతాడు. ధూపం వేయాలంటే నిప్పులు రావాలి, నిప్పులు రావాలంటే ఒకరి పక్షాన నిప్పులు భరించగలిగిన శక్తి ఇంకొకరు కలిగి ఉండాలి. 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 120 మంది పరిశుద్ధాత్మను పొందుకొని బలమైన స్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళు ఇద్దరు మాత్రమే నిప్పులను ఒక చోటు నుంచి ఒకటికి తీసుకోపోగలిగారు. వాళ్ళు ఎవరంటే పేతురు, యోహానులు. మీరు సమరయ వారు వచ్చి దేవుని కూడా నమ్మారనే వాళ్ళు ఎక్కడే చేతులు ఉంచారో పరిశుద్ధాత్మ దిగింది.
అంటే ఈ లోకంలో చాలా మంది పరిశుద్ధత కలిగిన వాళ్ళే ఉంటారు, ప్రార్థన కలిగిన వాళ్ళే ఉంటారు. కానీ నిప్పులను భరించి, నిప్పులను ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్ళగలిగి, దేవునికి అభిషేకాన్ని దించగలిగి, దేవుని యొక్క సన్నిధిని దించగలిగి, దేవుని యొక్క ధూపం వారి పక్షాన్ని వేయగలిగి, దేవుడు ఆగ్రహించగలిగి, దేవుడు వారి పక్షాన్ని ఒక సమాధానం చెప్పగలిగిన, నిప్పులు భరించగలిగిన ఒక పాత్రను దేవుడు తయారు చేయాలనుకుంటున్నాడు. ఆ పాత్రలుగా మనము మార్చబడుదుముగాక. రావట్లే కొందరికి నోరు, ఎందుకంటే నిప్పులు కాల్స్తాయి కదా, భరించాలి కదా. ఈ లోకంలో మనం ఏం కట్టుకుపోలేమండి. ఎదుటి వారి కోసం కన్నీటితో ప్రార్థన చేయడం అనేది దేవుని దృష్టిలో విలువైనదని రాయబడింది, అది అనుకూలమైనదని రాయబడింది. కాబట్టి దేవుని దృష్టికి విలువైన వారిగా ఎవరు అంటే, చిన్నదైన ఒక పాత్ర నిప్పులను భరించి ధూపం వేసి దేవునికి ఇష్టమైనటువంటి వాసన తెచ్చి వారికి సమాధాన సంబంధం ఒక మాటను తెలియజేసింది ఒక చిన్న పాత్ర. పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి, మందసం ఉంది, దేవుని సన్నిధి అక్కడే ఉంది. కాదు, ఆయన ఆగ్రహించాలంటే నిప్పులు ఉండాలి, నిప్పులు భరించిన వారికి ఉండాలి. ఈరోజు నీ ఇరుగు పొరుగు వారి గురించి, సంఘక్షేమం గురించి, నీకున్న స్థితిని మర్చిపోయి ఏకత్వం కలిగి నేను ఒక పాత్రగా మార్చబడాలి. నా ద్వారా నేను చేసిన ప్రార్థన బట్టి వారి పక్షాన దేవుడు విని సమాధానం ఇవ్వాలి. ఎంతమంది చేస్తారు అలా? ఉండాలనుకున్న వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. అందుకని అంటాడు, ఎవరిని దేవుడు వాడుకుంటాడంటే తన్ను తాను ప్రత్యేకించుకొని దేవుని పనికి ఉపయోగపడే వాడిని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు సంఘంలో నువ్వు ఎలాంటి పాత్రవు? నిప్పులైతే కలిగి ఉంటావు, ఆ నిప్పులు మాత్రం ధూపవేది మీద కాదు, ఎవడ కొంపలో వేస్తారు, తగలబెడతా ఉంటారు, కొంపలు తగలబెడతా ఉంటారు. కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. సంఘంలో ఒకే మాట ఉండాలి, ఒకే తత్వం ఉండాలి, ఏకత్వం అనేది ఉండాలి. ఒక మాట మీద నిలబడాలి, ఒక విశ్వాసంలో ముందుకు సాగాలి, ఒక దేవుడి జ్ఞాన విషయంలో ఒక విధంగా ఉండాలి. రకాల మనస్తత్వాలను బట్టి సంఘముల్లో ఏమైపోతుంది, ఐక్యతకు లోపించి దేవునికి జీవము ఆశీర్వాదం అక్కడ ఉండదు అని రాయబడింది. కాబట్టి ఈరోజు ఈ పాత్ర చిన్నదైనా గొప్ప దాని గురించి ఆలోచించకుండా దేవుని సన్నిధిలో నువ్వు ధూపం వేయగలుగుటకు, నిప్పులు భరించడానికి ఉపయోగపడే ఒక పాత్రగా మారితే ఎంత బాగుంటుంది. అవి ఒకటి కాదండి, అనేక పాత్రలు కావాలి, అనేక పాత్రలు కావాలి. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకున్నది అదే. మీరు చూస్తే మందసము కంటే ధూపవేది కొద్ది హైట్గా ఉంటుంది. మందసంలో దేవుడు ఉంటాడు, దేవునికి సన్నిధి ఉంటుంది. కానీ మందసము కంటే ధూపవేదిక హైట్గా ఉండడానికి గల కారణం ఏంటి? అది గొప్పదనే కాదు, ప్రార్థన అన్ని వేళలో గొప్పదే, అన్ని విషయంలో గొప్పదే. నీ ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏకత్వం పొంది దేవుడు వాడుకోవడానికి ఒక అర్హమైన పాత్రగా ఉండడానికి, ఆ పాత్ర మనమై ఉండడానికి ఒక అగ్ని పాత్రగా మనం మార్చబడి, గొప్పలకు పోక, అభ్యంతరాలు లేవనెత్తగా, దేవా నీ చిత్తానుసారంగా నన్ను వాడుకో, నీవు ఏదైతే ఉంచావో ఆ స్థితిలో నువ్వు ఉంచు అని ఎవరైతే ఏకత్వం కలిగి సమర్పించుకుంటారో దేవుడు అక్కడ శాశ్వత జీవాన్ని ఇస్తాడు. ఇది నేను సంఘ క్షేమాభివృద్ధి కోసం చెప్తున్నా. మనం ఒక్కొక్కరం అందరూ ఒకటే, వేరు వేరు కాదు. మనం నమ్మింది ఒక్క దేవుణ్ణి, విశ్వాసం కూడా ఒక్కటే ఉండాలి. దేవుని జ్ఞాన విషయంలో ఒక ఆలోచన ఉండాలి. రకరకాల మాటలు బయట మాట్లాడవద్దు, ఎవరి గురించి కానీ. మధ్య ఎక్కువ అవుతున్నాయి, దాని గురించి ఈరోజు నేను చెప్తున్నాను. ఎస్పెషల్గా నా గురించి చాలా తేడాగా మాట్లాడుతున్నారు బయట వారితో. ఒకవేళ ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, దయచేసి బయట మాట్లాడమాకండి. అది సంఘానికి క్షేమం కాదు, మంచిది కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక మాట చూడండి, ఆ మాట చూసి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక
ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. కాబట్టి సంఘంలో నీ పాత్ర ఏంటో నువ్వు డిసైడ్ చేసుకుని దేనికి అప్పచెప్పుకోవాలి. ఎలా ఉండాలి అంటే యాజకు ఒకడే, కానీ పాత్రలు ఎన్నో ఉంటాయి. ఆ విధంగా వాడబడే అర్హమైన పాత్రగా నిన్ను నువ్వు ఈరోజు సమర్పించుకోగలిగితే మంచిది. లేకపోతే మనం నిన్న రాత్రి చెప్పుకున్న అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరపరచు వాడెవడో వాడిని తలకు ఏం చేయాలి, తిరగటి రాయేసి సముద్రంలో పడుట మేలు. ఎందుకన్నాడంటే అలాంటి వాడు శవమై తేలిన కానీ అభ్యంతరాలే, వాడు ఇంకా లేవకూడదు. ఆ వ్యక్తి అణిగిపోవాలి, సముద్రంలో ఉండిపోవాలి. అంత నిక్కచ్చిగా ఉంది అభ్యంతరాల గురించి. కాబట్టి సంఘములో అభ్యంతరాలు రాకుండా నిన్ను నీవు సంఘ క్రమంలో, సంఘ సహవాసంలో, విశ్వాస విషయంలో, దేవుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం కలిగిన వాడిగా సంఘ నాయకుడికి లోబడి, వాళ్ళు దుఃఖంతో కాకుండా నా సంఘం, నా కోసం ప్రేమతో ఉన్న సంఘం అని ప్రయాసపడి రాత్రింబవలు కన్నీరు కార్చే విధంగా ఉండాలి. దానికి ఏం చేయాలంటే ఒక్కొక్కరు ఒక అగ్నిపాత్రగా మార్చబడాలి. తలలు వంచండి. ఈరోజు కాస్త టైం అయింది, అయినా భరించండి, తప్పదు. నా ఆవేదన అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈ లోకంలో నిన్ను ఒక పాత్రగా దేవుడు చేశాడు. పౌలును ఒక పాత్రగా చేశాడు. నేను వాడుకొను సాధనం, నా నామం నిమిత్తం శ్రమలు భరించడానికి ఒక పాత్ర. ఆ పాత్ర కలిగి ఆయన అగ్నిని అనేక చోట్లకు తీసుకెళ్ళి మండించగలిగాడు. అందుకని యోహాను గురించి సాక్ష్యం, అతను మండుచూ ప్రకాశించుతున్న దీపమై ఉండెను. ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు? ఎవరిని మండిస్తున్నావు? దేవుని సన్నిధిలో మండుతూ అనేకుల జీవితాల్లో అణగారిపోయిన వారి జీవితాలను సంతోషంతో ఉజ్జింపజేసేవాడిగా ఉన్నావా? లేకుంటే ఏ స్థితిలో ఉన్నావు? నీ పాత్ర ఏంటి? నీ స్థితి ఏంటి? సంఘంలో నీవే ఒక అభ్యంతరకారకంగా ఉంటున్నావా? జాగ్రత్త. మార్చుకుంటే మంచిది, తీసివేసుకుంటే మంచిది. ఒక ఆత్మతో ఉన్నవారం, ఒక్కరమే ఒకే విధంగా ఉండాలి, ఒక మాట మీద ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అన్నిసార్లు ఆదరణ మాటలు కాదు, కొన్నిసార్లు గద్దింపు మాటలు కూడా మీరు మాట్లాడతాడు. ఆ గద్దింపు మాకు తైలాభిషేకం అని బైబిల్లో రాయబడింది తండ్రి. ఈరోజు చెప్పబడిన వాక్యం ఇప్పటికైనా నా మంచి కోసం, నా మేలు కోసం, నన్ను నేను నిరూపించుకోవడానికి, నా పాత్ర ఏంటో నేను తెలుసుకోవడానికి మీరు నాతో మాట్లాడారు తండ్రి అని ఎవరైతే మాట్లాడారో ప్రభా, వారి పట్ల నీ చిత్తాన్ని తెలియజేసి, నీ ఉద్దేశాన్ని తెలియజేసి, నీకు ఇష్టమైన పాత్రగా వాళ్ళు మార్చుకొని నీ చిత్తానుసారంగా వాడుకోమని కోరుకున్నాను. ఎన్నో ఉపకరణాలు ఉండినప్పటికీ చిన్నదైన అగ్నిపాత్రగా ఉండటం శ్రేష్టమని మేము విన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉండినట్లుగా నీ సహాయం చేసి, నీ సన్నిధిలో అనేకుల పక్షాల నిప్పును భరించి, ధూపం వేసి, జవాబు చెప్పగలిగిన ఒక బాధ్యతాయుతమైన ప్రార్థన భారాన్ని కలిగిన వ్యక్తులుగా ప్రతి వ్యక్తిని మీరు మార్చండి. అప్పుడే సంఘంలో క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నీ సన్నిధి తోడు మాకు దయచేసి ఈ మాటతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ బలపరచమని దేవా, స్థిరపరచమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగానే తలలు వంచండి.